ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ రోజును బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించును గాక. ఈ ఆరాధన మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్పితైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. స్తుతులకు అర్హుడా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. శతకోటి వందనాలు నీకే నాయన. తండ్రి, ఇచ్చిన ఈ రోజును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మీ బిడ్డలుగా ఎంచుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరే మా సంగీతం నాయన, మీరే మా కొండయు కోటయు నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇదిగో నాయన, జీవిత కాలం అంతా మేము మిమ్మల్ని స్తుతించుకుంటాం నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఆరాధన మొదలు పెడుతున్నాం తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మీ ఆత్మ మా ముందు, మా మధ్యలో ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఇదిగో నాయన, మీరే మా తోడు నీడుగా ఉండండి తండ్రి. ఈ చిన్న ప్రార్థనని పాసందికి పెట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం సంతోషంగా కొన్ని పాటలు పాడుకుందాం. అందరికీ వచ్చిన పాటలే, అందరికీ తెలిసిన పాటలే. మీరు ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన సన్నిధి మన మధ్యలో ఉందని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి ఆయన స్తుతిద్దాం. అందరం సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ ఎక్కడున్నా ఆయన్ని స్తుతిద్దాం. ఆయనే నా
మాకు చాలు యేసయ్య. యేసయ్య, మీరు మా జీవితంలో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం యేసయ్య. Lord, we praise your name, O Lord Jesus. We love you, Jesus. We love you, Jesus. Hallelujah, hallelujah. Lord, we praise your name, O Lord Jesus. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం యేసయ్య. యేసయ్య, నిన్ను సేవిస్తున్నాం యేసయ్య. యేసయ్య, నీవు లేకుండా మేము ఉండలేం యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య, నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్య, నిన్నే సేవింతును,
వందనాలు తండ్రి, మాకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన గొప్ప దేవ తండ్రి, మీరే నా ప్రాణం నాయన తండ్రి. ఇచ్చిన ఈ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి, మిమ్మల్ని సేవించున్నాం తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, మీకే ఘనత మహిమ చెల్లించును తండ్రి. తండ్రి ఇదిగో నాయన తండ్రి, మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపండి నాయన. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా మీ ఆత్మతో నింపండి తండ్రి. మీ బ్లెస్ చేయండి తండ్రి. మీరే మీ మర్సీ, మీ కరుణని, మీ దయను వాళ్ళకి అనుగ్రహించండి తండ్రి. వాళ్ళకి ఫ్యామిలీ పీస్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు, పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరే బ్లెస్ చేయండి తండ్రి. వాళ్ళు ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ లాగా మార్చండి తండ్రి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ త్రూ అందరూ బ్లెస్ అయ్యేటట్టు సహాయం చేయండి నాయన తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థనని పాసని బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఆరాధనను బట్టి మనం మన యేసయ్యను మహిమపరచుకుందాం. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండువాడు. ఆమేన్, ఆమేన్. మరి సహోదరులు చక్కటి మనకు ఆరాధన అందించారు, సంతోషం. మరి ఈ సమయంలో బైబిల్ అధ్యాయం చదువుకుందాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి 11 వచనం చదువుకుందాం. 1 శామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 1 to 11. మీరు ఎక్కడున్నా మరి మీరు బైబిల్ తీసినట్లయితే మనందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉంటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహినోయుము కర్మేయులుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదును తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగువబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచ్చు పోయిరి గాని ఆ 200 మంది అలష్టపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తియుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగలు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికిచ్చిరి. ఆమేన్. దేవుడు ఈ వాక్యానుసారంగా మనల్ని దీవించునుగాక. సంతోషం. మరి ఈ సమయంలో మనం వాక్యం విందాం. మనకు వాక్యం అందించటకు మన కాపరి అయిన సోలమన్ కింగ్స్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయంలో మన హృదయం తెరిచి మన వాక్యం విందాం. ఈ సమయంలో పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. Praise the Lord. What a joy to meet you all through this online service one more time. దేవునికి స్తోత్రము. మీ అందరినీ మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా కలువుటకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం. Our God has been so wonderful and great, and He has kept each and every one of you safe and sound. మన దేవుడు గొప్పవాడు. మనందరిని ఇంతవరకు క్షేమముగా భద్రతగా ఉంచినందుకు ఆయనకే స్తోత్రములు కలుగును గాక. It's a great joy to speak to you all one more time. మరొకసారి మీ అందరితో మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. I hope that each and every one of you keeping well and sound. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యకరంగా ఉన్నారని నేను విశ్వసించుచున్నాను. The situation what we all go through, which is not pleasing us at all. మరి ఇప్పుడు మనం వెళుచున్న ఈ యొక్క పరిస్థితులు అంతగా బాగోలేదు. But I believe that God is our refuge. అయితే నేను విశ్వసిస్తున్నాను దేవుడు మన దుర్గమై ఉన్నాడు. And He will do great things in our life. ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయుచున్నాడు. So let us continuously believe in Him. కాబట్టి మనము నిరంతరం ఆయన యందు నమ్మకించుదము. And praying and reading the Bible, this is what we supposed to do all our days.
మన దినములన్నీ మనం ప్రార్థించుట, అదేవిధంగా దేవుని వాక్యం చదువుకునుట చేయవలసి ఉన్నది. This morning when I was reading Bible, Isaiah chapter 43 verses 2. నేను ఈ ఉదయకాలమున యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 2వ వచనము చదువుచుండగా which touched my heart so much. నా హృదయం ఎంతో తాకింది. When you pass through the waters, I will be with you. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. And through the rivers, they shall not overflow you. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొర్లి పారవు. When you walk through the fire, you shall not be burned, nor shall the flames scorch you. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. This word really this morning encouraged me lot and lot. ఈ యొక్క వాక్యం ఈ ఉదయకాలంలో ఎంతో నన్ను మరి ఆదరించినది. When you pass through the water, that is the experience that all alone what you face in the world. మరి మీరు ఈ జలముల్లో దాటబడినప్పుడు అంటే మరి యొక్క ప్రపంచంలో మీరు పరిస్థితులు కష్ట పరిస్థితుల్లో దాటినట్లుగా Through the rivers, that is you and your family what you are going through. మరి నదుల గుండా పారినప్పుడు మీరు మీ కుటుంబములు వెళ్ళుచున్న పరిస్థితులను బట్టి Walk through the fire, you and your family, the Christian experience what you go through. మరి క్రైస్తవ అనుభవంలో అగ్ని మధ్యను నడిచినప్పుడు మీరు వెళ్ళు పరిస్థితుల ద్వారా. Because these are the time the people ask so many questions that you are Christians, you people believe in Jesus, but nothing happened. Your faith will be questioned, your trust will be questioned. That's what Christian life. మరి క్రైస్తవ జీవితంలో సమాజంలో మిమ్మల్ని పరిస్థితులను అడగవచ్చు. మరి మీరు దేవుడిని ఆరాధిస్తున్నారు, మరి మీ పరిస్థితులు ఏంటి, మీ యొక్క నమ్మిక దేవుడి బంధం ఉన్నది అని మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. But Bible speak to us very clearly. అయితే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, When you pass through the waters, I will be with you. నీవు జలముల్లో దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. This word is encouraging me so much. ఈ యొక్క వాక్యము నేను ఎంతో బలపరచుచున్నది. My loving God is with me. నా యొక్క ప్రేమైన దేవుడు నాతో ఉన్నాడు. The creator of universe is with me. సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు. The one who called me is with me. నన్ను పిలిచిన వాడు నాతో ఉన్నాడు. That is something amazing, isn't it? అది ఎంతో గొప్ప విషయం కదా. And the Lord is encouraging you as well. అదే విధంగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. The one who called you, who gave you the salvation, మిమ్మల్ని పిలిచిన వాడు, మిమ్మల్ని రక్షించిన వాడు he is with you. ఆయన మీతో ఉన్నాడు. He is still with you. He never neglect you. ఆయన ఇంకా మీతోనే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మిమ్మల్ని విడవలేదు. And as a family, what you go through, మీరు కుటుంబ పరముగా దేని గుండా వెళుచున్నారు. the Bible says they shall not overflow you. That means as a family what you are going through this pandemic, nothing is going to attack you. The Lord is going to keep you under his wings. మరి ఈ యొక్క తెగులు గుండా పరిస్థితుల్లో వెళుచున్నప్పుడు మీ కుటుంబంతో దేవుడు ఆయన తన రెక్కల నీడ క్రింద మిమ్మల్ని కాచి కాపాడతాడు. When you walk through the fire, మీరు అగ్నిలో పడినప్పుడు as a Christian faith, the people when they are asking question to you, క్రైస్తవ విశ్వాసంలో ప్రజలు సమాజంలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుచున్నప్పుడు nothing is going to affect you. మిమ్మల్ని ఏది ఎఫెక్ట్ చేయదండి. You will be blessed. మీరు దీవించబడతారు. So with these words, let us encourage one another. ఈ యొక్క వాక్యములతో మనం ఒకరినొకరు పులుకొల్పుకుందాము. And the Lord continuously bless you more and more. దేవుడు మరింతగా ఎడతెగక మిమ్మల్ని దీవించును గాక. Though we encourage one another, the problem, the challenge, what we go through is really huge, isn't it? మరి మనం ఒకరికొకరు పులుకొల్పుకున్నప్పటికీ మరి ఉన్న పరిస్థితులు ఆటంకములు చాలా గొప్పగా ఉన్నవి. Many of us going through very tough situation. I know that. నాకు తెలుసు మనలో చాలా మంది చాలా క్లిష్ట పరిస్థితుల గుండా వెళుచున్నారు. Some of you begin some of the work, but which you could not finish it. మీరు పని ఆరంభిస్తున్నారు కానీ అది ముగించలేకపోతున్నారు. Some of you started to study something, but you could not finish it. కొందరు మరి చదువులో మొదలు పెట్టారు కానీ అది పూర్తిగా చేయలేకపోతున్నారు. Everything is looking like against us. అన్నీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నామని మీరు అనుకుంటున్నారు. We all disappointed and discouraged. మనమందరం ఎంతో నిరుత్సాహపడ్డాము, Include me. నేను సైతము.
I'm also going through some of the time, discouragement. నేను కూడా మరి ఈ పరిస్థితుల్లో కొంత డిస్కరేజ్మెంట్ ద్వారా వెళ్తున్నాను. Because I'm also human being. నేను కూడా మనుషునిగా. Jesus, when he was in the world, he got some of the trials and challenges in his life as well. మరి ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సైతము ఎన్నో కష్టములను తిరస్కారమును ఎదుర్కొన్నాడు. We go through the same. మనమందరము దాని గుండా వెళ్ళుచున్నాము. So in this situation, each and every one need encouragement. మరి ఈ యొక్క పరిస్థితుల్లో ప్రతి వారికి ఎంకరేజ్మెంట్ ఎంతో అవసరమై ఉన్నది. You need encouragement. మీకు ఎంకరేజ్మెంట్ అవసరమైనది. I need encouragement. నాకు కావాల్సి ఉన్నది. I look for someone who can encourage me sometime. నన్ను ఎవరైనా బలపరుస్తారని ఒకసారి ఎదురు చూస్తాను. And I am seeing nowadays, each and every day I get so many calls, and the people is starving for encouragement. They're looking for someone who can encourage us. మరి నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. మరి వాళ్ళు ఏంటంటే ధైర్యం తెచ్చుకున్నట్టుకు కొన్ని ఊరట మాటలు చెప్పగల వరకు వారు ఎదురు చూస్తున్నారు. But what to do? కానీ ఏం చేయాలి? We are in the world which is full of pandemic, which is full of challenges, trials, and problem after problem. కానీ మన పరిస్థితులు ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నాం. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నాము. So my message topic is this morning is how to encourage ourselves. మరి ఈ ఉదయకాలము నా యొక్క బోధ అంశం ఏంటంటే మనము ఏ విధముగా ధైర్యము తెచ్చుకుందాము. Many times we are disappointed due to our own problems. మరి అనేక సార్లు మన యొక్క సొంత ఇబ్బందుల పరిస్థితుల వల్ల ఎంతో నిరుత్సాహపడుతున్నాము. When unexpected things comes in our lives, we become tensed, and some people quite quit things. మరి అనుకోని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంతో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. The things what is happening around the world is unexpected, isn't it? మరి ప్రపంచంలో ఈ సమయంలో ఏం జరుగుతుంది అంతా అనుకోని రీతిగా సడన్ గా వచ్చి ఉన్నది. I'm going to talk about David today. నేను ఈ ఉదయకాలంలో దావీదు గురించి మీతో మాట్లాడదలుచుకున్నాను. Harry was reading the passage. From that passage, what did happen to David? మరి బ్రదర్ హరి గారు వాక్యపాఠం చదివినప్పుడు మొదటి సమయాలు 30 అధ్యాయం నుంచి వాక్యపఠనం చేస్తున్నారు. 1 Samuel chapter 30 verses 1 and 2, when we read, it's written, when David, his men arrived at Ziklag, he found the Amalekites had raided southern Judah, and Ziklag attacked Ziklag and burning it completely. మనము 1 సమూయేలు 30 అధ్యాయం 1-2 వచనాలు చూస్తుంటే దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారు అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. They captured the women and everyone, every young and old, but they had not killed anyone. They had only taken them away. వారు ఏం చేశారంటే శత్రువు ఆడవారందరినీ గనుల్ని అల్పులందరినీ చంపలేదు కానీ వారందరినీ కొనపోయారు. Verses 3, when we read, it says, when David and his men came to Ziklag, they found the town had been burned, and their wives, sons and daughters had been taken as prisoners. మరి 3వ వచనం మనం చూస్తుంటే దావీదును అతని జనులను పట్టణంలోనికి వచ్చి అది కాల్చబడి ఉండిటియు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండియు చూచారు. All his belongings taken away. ఆయనకున్న సమస్తమును తీసుకొని పోయారు. His wives, children, young, old, all have been kidnapped. దావీదు యొక్క భార్యలనేమి ఆయన బిడ్డలను వారందరినీ ఎత్తుకొని పోయారు. Which never expected. అది దావీదు అనుకోలేదు ఆ విధంగా జరుగుతుందని. David never ever expected such things would happen in his life. ఈ విధంగా తన జీవితంలో జరుగుతుందని దావీదు ఎప్పుడు తను ఊహించలేదండి. That's what in the beginning I said, when unexpected things comes in our life, we quit or we struggle and we get disappointed. నేను ముందుగా చెప్పిన విధంగా మనము అనుకోనివి మనకి తటస్థించినప్పుడు మనము డిసప్పాయింట్ అయ్యి మనము మరి చిక్కుల్లో ఉంటాము. Many of us are going through the same situations.
మనలో చాలా మంది ఈ యొక్క పరిస్థితుల గుండా ప్రస్తుతము వెళ్ళుచున్నారు. But you need to understand something. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంది. Whenever we face problem or when we immerse inside of the problem will not teach us or correct, create us, but the same time the problem will help you to understand who you are. మనం మనకు పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుపడిపోయినప్పుడు దాంట్లోకి మునిగిపోయినప్పుడు అది ఏమిటంటే మనం ఏమై ఉన్నామో మన పరిస్థితి మనకు బోధిస్తుంది. అప్పుడు Also the problem will teach you or the problem will shape you which way God wants to see you. ఆ యొక్క పరిస్థితులు గుండా ఏమవుతుందంటే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా షేప్ చేయవలసి ఉంటుందో మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోనికి అది తీసుకుని వస్తుంది. The problem what David faced, it created him or it shaped him in a way which God wants him. మరి ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు దావీదు ఏ విధంగా మలచబడవలసి ఉన్నదో దేవుని మార్గంలో దేవుడు వలన మలచబడి ఉన్నాడు. It's very important during our problem how we react or how we deal, how we take it. మరి మనకి సమస్య ఎదురైనప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటామో అది చాలా ముఖ్యమై ఉన్నది. David, how he reacted during his problem. దావీదు తన సమస్య వచ్చినప్పుడు దానికి ఏ విధంగా స్పందించాడో మనం చూడవలసి ఉంది. Verse 1 Samuel chapter 30 verses 4 says, David and his army cried loudly until they were too weak to cry anymore. 30వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. It's true. అది నిజమండి. When we have problems, we cry. మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఏడుస్తాము. I cry sometimes. కొన్నిసార్లు నేను కూడా ఏడుస్తూ ఉంటాను. Why? Jesus even he cried. ఆ మాటకు వస్తే యేసు ప్రభు ఆయన కూడా ఏడ్చినాడు. In the garden of Gethsemane, Jesus cried louder. గెత్సేమనే తోటలో యేసు బిగ్గరగా ఏడ్చాడు. Yet David cried so loud. ఇక్కడ చూస్తే దావీదు ఎంతో బిగ్గరగా ఏడ్చాడు. The Bible says until they were too weak to cry anymore. That much they cried. మరి బైబిల్ చెప్తుంది దావీదును వాళ్ళు ఎంతగా ఏడ్చారంటే వారికి ఏడ్చటానికి శక్తి లేనంతగా ఏడ్చిరి అని చెప్తుంది. With David almost 600 men were there. దావీదుతో పాటు ఇంకా 600 మంది ఉన్నారు. All cried. అందరూ ఏడ్చారు. After crying, one important things took place which was against only David. అయితే ఏడ్చిన తర్వాత దావీదుకు మాత్రమే వ్యతిరేకంగా కొన్ని కార్యములు జరిగింది. ఇక్కడ All bowed down and took a stone and stood against David. అందరూ రాళ్ళు తీసుకొని దావీదుకు మీద రాళ్ళు రువ్వటకు సిద్ధపడ్డారు. The Bible says verse 6, the men in the army were threatening to kill David with stones. 6వ వచనం చెప్తుంది, రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని ఆ మనుషులు అనుకుంటున్నారని. The Bible says which greatly upset David. అయితే దాని గురించి దావీదు ఎంతో మిక్కిలి దుఃఖపడ్డాడు. Each man was so sad and angry because his sons and daughters had been captured. వారి భార్యలు వారి పిల్లలు ఎత్తుకుపోయినారు కనుక ఆ జనాంగము ఎంతో దుఃఖించి దావీదు మీద కోపం చూపిస్తున్నారు. David also cried. దావీదు సైతము ఏడ్చాడు. Until no more strength in him, that much he cried. దావీదు తన యందు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడు. Can you imagine? All people are surrounded him with the stone. మీరు ఊహించగలరా? ప్రజలందరూ మరి రాళ్ళు పట్టుకొని రివ్యాన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. David would have think in a different aspect how to escape from these people. మరి దావీదు అయితే మరి ఈ విధంగా ఎట్లా తప్పించుకోవచ్చు అని కూడా మరి ఆలోచన వచ్చిందేమని మనం అనుకోవచ్చు. He would have tried to run. మరి అక్కడి నుంచి పరిగెత్తడానికి కూడా ప్రయత్నించాడేమో అనుకోవచ్చు. But one person against 600 people, it's too difficult, isn't it? కానీ 600 మందికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి చేయడం కష్టం కదా. So from this passage, how we can get an idea or the message that we can encourage ourselves. అయితే మనం ధైర్యం ఎట్లా తెచ్చుకోగలుగుతామో ఈ యొక్క పాసేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. Number 1, మొదటిగా this is what David did through this
situation, ఈ యొక్క పరిస్థితుల్లో దావీదు ఈ పని చేశాడు. he surrendered to the will of God very first. మొట్టమొదటిగా దావీదు తన చిత్తమును దేవుని చిత్తమునికి అప్పగించుకున్నాడు. When you read 1 Samuel chapter 30 verses 7 and 8, can you read, brother? మొదటి సమూయేలు, మీరు కూడా బైబిల్ తెరిచి చదవండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము వచనములు 6, 7 చదువుతాను. 7 and 8. 7, 8. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిత్యముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. Then David asked the Lord, should I chase the people who took our families? అయితే దావీదు దేవుణ్ణి అడిగాడు, మరి నా భార్య పిల్లల్ని ఎత్తుకుపోయిన వారిని నేను తరమవలనా అని. Will I catch them? నేను వారిని తరిమితే పట్టుకొనగలనా? The Lord answered him, yes, you will chase them. You chase them and you will get them. అయితే ప్రభువు చెప్పారు, నువ్వు వారిని తరుము, వారిని దక్కించుకుంటావని. This is the superior quality that what David had in his life. దావీదు జీవితంలో అతి ఉన్నతమైన ఈ యొక్క క్వాలిటీ ఉన్నదండి. Before he take any further move, he made sure the will of God in his life. That is the superior character. దావీదులో ఉన్న అత్యున్నతమైన ఆ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, తను ఏ చర్య తీసుకుపోయి దానికంటే ముందుగా మొదట దేవుని చిత్తమును గ్రహిస్తాడు. This morning our dear Lord is speaking to each and every one of you that before you take any other step, please get to know his will. ఈ ఉదయకాలమున మరి మీరు వినుచున్న మీరులో మీరు ఏ చర్య మీ జీవితంలో చేయదలుచుకున్నా మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తము గ్రహించండి. Many of us, we forget to get to know the will of God. మనం అనేక సార్లు అనేక విషయంలో దేవుని యొక్క చిత్తం ఈ విషయం ఏమైనదని మనం గ్రహించము. This morning our Almighty God, he wants to speak to your hearts through this pandemic. ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క పాండమిక్ ద్వారా దేవుడు తన వాక్యమును మీకు ఈ విషయంలో బోధించుచున్నాడు. You have questions. మీకు ప్రశ్నలు ఉండొచ్చు. What to do? ఏమి చేయవలనని, How to do? ఎట్లా చేయవలనని, Where to go? ఎక్కడికి పోవాలను, Everything is in the middle. అన్ని మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాయి. How to move further? ముందుకు ఎట్లాగ సాగాలి? The Lord is speaking to you very clearly. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుచున్నాడు. Get to know his will first. మొట్టమొదటిగా దేవుని చిత్తమేనదో తెలుసుకోనండి. If you know the will of God, then you can have the enough joy in your hearts. దేవుని యొక్క చిత్తము మీరు తెలుసుకుని ఉన్నట్లయితే మీ హృదయము సంతోషంతో నింపబడుతుంది. Why we need to know the will of God? దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలా? The reason is కారణం ఏంటంటే, God knows end from the beginning. దేవునికి ఆది అంతము ఆది నుంచి తెలుసు కనుక. I do not know the end, what will happen. నాకైతే అంతమేంటో నాకు తెలియదు. Nobody knows when the corona will end. అయితే కరోనా ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ఎవరికీ తెలియదు. Doctors, they do not know. డాక్టర్స్ కూడా సైతం తెలియదు. And the scientists, they do not know. సైంటిస్టులకు సైతం తెలియదు. Superpower country, president, prime minister, they do not know. శక్తివంతమైన దేశాల ప్రధానులు, రాష్ట్రపతులకి ఈ విషయం But తెలియదు. God knows what will happen next. అయితే తర్వాత ఏమి జరగబోతున్నదో మన దేవుడికి ఎరుకై ఉన్నది. So when the problem comes, we must surrender ourselves to God first. అయితే మరి సమస్య వచ్చినప్పుడు మొదటగా మనము దేవునికి సమర్పించుకోవాలా. Understand? అర్థం చేసుకోండి. In our life, God has a purpose to fulfill. మన జీవితంలో దేవునికి తన చిత్తము నెరవేర్చుటకు ఉన్నది. If we surrender for his will, ఆయన యొక్క చిత్తమునకు మనము సమర్పించుకుంటే it will work for good and for his glory. ఆయన యొక్క మహిమ కొరకు, మీ యొక్క మంచితనం కొరకు జరుగుతుంది. You know, many of us, what we do, మనం ఏం చేస్తామంటే సామాన్యంగా we murmur, మనము సనుగుతాము, we talk against God, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాము. we say whether the Lord is watching or not. దేవుడు మరి మనల్ని చూస్తున్నాడా లేదా అని Oh కూడా అంటాము. Lord, how far we have to suffer, దేవుడా మేము ఎంతకాలం అనుభవించాలి ఈ బాధలు, how far we have to go through it. ఎంతకాలం ఈ సమస్య గుండా పోవాలి. But my beloved people, this morning the Lord is speaking to you.
మరి ప్రియులారా, ఈ ఉదయకాలమున దేవుడు మీ హృదయములతో మాట్లాడుచున్నాడు. that David, he tried to found the Lord's will in his struggle situation. దావీదు మరి ఆ సమస్య ఇబ్బంది పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తమును గ్రహించుచున్నాడు. Let us find God's will in every area. ప్రతి విషయంలో, ప్రతి ఏరియాలో దేవుని యొక్క చిత్తం ఏమైనదో మనం గ్రహించవలను. For that you surrender yourself, దానికోసం మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొనండి. your spirit, your body, your soul, you surrender completely to the Lord. మీ శరీర ఆత్మ జీవములు సమస్తమును దేవునికి చేతికి అప్పగించుకొనండి. I have shared my testimony thousands of times. I don't hesitate to share one more time. నేను ఎన్నో సార్లుగా నాకు సాక్ష్యము పంచుకున్నాను. ఇంకోసారి చెప్పడానికి కూడా నేను అతిశయపడుతాను. The August 2nd, when it comes, it's going to be 20 years of completion of this ministry. మరి ఈ యొక్క సేవ ఈ యొక్క ఆగస్టు 2కి 20 సంవత్సరాలు అవబోతున్నది. 20 years God has been so faithful to us. 20 సంవత్సరములుగా దేవుడు తన నమ్మకత్వమును ఆయన నిరూపించుకొనుచున్నాడు. 20 years ago when I came to this city, 20 సంవత్సరములకు ముందుగా నేను పట్టణానికి వచ్చినప్పుడు I didn't have anything. నా దగ్గర ఏమీ లేదు. I did not have money in my hand. నా చేతిలో డబ్బుకు సైతం లేదు. I do not know anyone. నేను ఎవరు నాకు తెలియదు. No language, nothing. నాకు భాష తెలియదు, ఏం తెలియదు. I was like an orphan. నేను మరి ఒక అనాదిగా ఉన్నాను. And I was only thing that which I could do is pray, pray, pray and pray. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే ప్రార్థించడం. One day I was praying to the Lord, Lord, show me your will, because I have come here, I do not know anything what to do, oh God. నేను దేవునికి మరి అప్పుడు ప్రార్థించాను, ప్రభువా నువ్వు మరి ఏమి చేయవాలని చిత్తం ఏమిటో నాకు బయలుపరచండి ప్రభువా అని ప్రార్థించాను. Lord, I surrender myself completely to know the will of God. ప్రభువా నా సమస్తమును నేను నీకు సమర్పించుకొంచున్నాను, నీ చిత్తము బయలుపరచండి ప్రభువా. I commit completely, oh God. నాకు నేను మొత్తం కంప్లీట్ గా నేను కమిట్ చేసుకుంటున్నాను ప్రభువా. I prayed many days. After praying many days, one day I fainted. నేను అట్లాగా ప్రార్థన చేస్తా ఒక దినము మరి నేను మూర్చపోయాను. Because I did not eat anything. I did not have anything to eat. నాకు తింటా కూడా టైంలో ఏమీ లేదు, కనుక నేను ఆ విధంగా జరిగింది నాకు. And finally, after many days, the Lord spoke to me. అయితే అనేక దినముల తర్వాత ప్రభువు నాతో మాట్లాడాడు. He told, yes, I have called you for this city. This is my will. నా చిత్తము నీకు దేవుడు బయలుపరిచాడు, నేను పిలిచినాను, ఈ పట్టణమునకు నేను పిలిచి Here అన్నాను. I have to tell you the message. If God has called you to do something, then He will give you the strength to fulfill it. అయితే ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మరి ఆ పని సంకల్పం నెరవేర్చటకు తన శక్తిని మీకు ఇస్తాడు. If I have to say in another way, when God asks us to do something, He gives us the strength for what to do. ఇంకో మాటల్లో చెప్పాలంటే దేవుడు తన సంకల్పము మీకు బయలుపరిచినట్టయితే అది సంపూర్తిగా నెరవేర్చటకు ఆయన తన శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. And the Bible says very clearly, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. and that David found, verse 30 verse 6, it says in the last portion, but David found strength in the Lord his God. 6వ వచనంలో చెప్తుంది, యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనెను. God gave him strength. దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు. The strength which he is supposed to have, God gave him. ఆయనకు కావాల్సిన ఆ ధైర్యమును, శక్తిని దేవుడు ప్రసాదించాడు. God gave me the strength. దేవుడు నాకు ఆ శక్తినిచ్చాడు. Today I am standing in front of you all because of his strength. మరి ఈ దినమున మీ ఎదుట నేను నిల్చుంటున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన శక్తి సామర్థ్యంను బట్టి. If you read Psalm 57, Psalm 103, the Bible says, if you ask God's strength, He will give what you want. మరి కీర్తనలు 57, అదేవిధంగా 103వ కీర్తన మీరు చదివినట్లయితే మీకు కావాల్సిన శక్తిని అడిగినప్పుడు దేవుడు మీకు ఇస్తాడని చెప్తున్నది. Not only that, Isaiah chapter 40 verse 31 says, but the people who trust the Lord will become strong again. They will rise up as an eagle in the sky. They will run and not need rest. They will walk
and not become tired. యెషయా 40:31 చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. Apostle Paul says, with Christ all things are possible. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ప్రభువుతో క్రీస్తుతో సమస్తమును సాధ్యమని. So my beloved people, దేవుని ప్రియులారా, you surrender yourself to get encouragement from the Lord. దేవుని యొద్ద నుండి ధైర్యము తెచ్చుకోనండి, మిమ్మల్ని మీరు దేవునికి If సమర్పించుకోనండి. you surrender yourself completely, మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే you will get the ultimate heavenly strength. దేవుని యొక్క పరలోకపు శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. The strength what God gives is amazing, which you cannot even describe it. మరి దేవుడు ఇచ్చు ఆ శక్తి మన నోటి మాటలతో కూడా మనం వర్ణించలేము. God gave me the strength. దేవుడు నాకు ఆ శక్తిని అనుగ్రహించాడు. As I told you, when I came to this city, when I do not know anyone, I was disappointed and discouraged within myself. But God confirmed my calling, then He gave me the strength. మరి 20 సంవత్సరాల ముందుగా నేను చెప్తున్నట్టు విధంగా మరి నేను నిరుత్సాహపడిన సమయంలో నన్ను నేను దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన ఆ పరలోకపు శక్తితో నన్ను నింపి తన సంకల్పము కొరకు నన్ను నిలబెట్టుకున్నాడు. How the strength would come, దేవుని యొక్క శక్తి మనకి ఎట్లా వస్తుందో తెలుసా? He will add people with you. ఆయన మనుషులు మీకు జోడిస్తాడు. He will give you wisdom and knowledge. ఆయన మీకు జ్ఞానము తెలివి అనుగ్రహిస్తాడు. He will give you the discerning spirit to face things. మరి విషయంలో ఎట్లాగో మీరు డిసైన్ చేయాలో, ఆ యొక్క మర్మము ఎట్లా తెలుసుకోవాలో దేవుడు మీకు తెలివిస్తాడు. Administration power. మరి అడ్మినిస్ట్రేషన్ ఎట్లాగ చేయాలో అది నేర్పిస్తాడు. Anointing to heal people. అభిషేకం చేసి దేవుని ప్రజలను ఎట్లాగ స్వస్థపరచాలో, The cooperation of many other peoples. అనేకులతో సహకరించి ఎట్లా పనిచేయవలనో, All these things, when God gives, your strength will be regained and you will be more and more strengthened. ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు మీరు శక్తికి మించి శక్తికి జోడించే శక్తి మీరు పొంది మీరు సఫలం చెందుతారు. God gave me so many people. దేవుడు నాకు అనేక మంది ప్రజలను కల్పించి ఇచ్చాడు. God gave me so many resources. దేవుడు అనేకమైన రిసోర్సెస్ నాకు ఇచ్చాడు. God gave me so many finances. మరి దేవుడు అనేక ఆర్థిక వనరులు నాకు అనుగ్రహించాడు. Favor from the people. మరి అనేక ప్రజల నుంచి దయ పొందినట్టు చేశాడు. This is the way the Lord is going to strengthen you as well. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని బలపరచబోచున్నాడు. If you surrender for His will completely, మిమ్మల్ని మీరు దేవుని చిత్తమునకు సంపూర్ణంగా మీరు సమర్పించుకున్నప్పుడు He is going to provide the resources. వనరులు దేవుడు మీకు ఇవ్వబోచున్నాడు. You will get more people support. ప్రజల యొక్క సహాయం సహకారం మీకు You will పొందబోతున్నారు. get favor from the people. మీరు ప్రజల యొక్క దయను పొందుతారు. You will get support from the government. Even the people will come and join with you. మీకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. ప్రజలు మీకు సహకరిస్తారు. You will be never alone. మీరు ఎప్పుడు ఏకాంతంగా ఉండరు. So many ideas and support, you will get it from the people. మీకు సహకారము అదే విధంగా గొప్ప ప్రణాళికలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. Your financial needs must be met. మీకు ఆ ఆర్థిక అవసరత ప్రతి ఒక్కటి దేవుడు తీరుస్తాడు. All these things the Lord will give it to you, my beloved. ఇవన్నీ సమకూర్చి దేవుడు మీకు ఇవ్వగల సమర్థుడు. That's what the strengthening. అది దేవ బలపరచుట ఆ విధముగా. The Lord needs to strengthen many of us in our church. మన చర్చలో అనేకులు దేవుడు బలపరచవలసి ఉన్నది. I know you are going through a tough situation. నాకు తెలుసు మీరు చాలా కష్ట పరిస్థితుల గుండా ప్రస్తుతం You are వెళ్తున్నారు. disappointed. మీరు నిరుత్సాహపడి ఉన్నారు. My beloved, the Lord is speaking to you very clearly. ప్రియులారా, దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుచున్నాడు. Commit yourself. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి. And for His will of God. దేవుని యొక్క చిత్తమునకు మీరు సమర్పించుకోండి. If you are getting the will from the Lord, దేవుని యొక్క చిత్తమును మీరు గ్రహించినట్లయితే and He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. He will make you powerful. ఆయన మిమ్మల్ని శక్తివంతులుగా He చేస్తాడు. will make you stronger. ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేస్తాడు. He will anoint you to reach the target. మీ యొక్క ప్రణాళిక మీరు గోల్ మీరు రీచ్ అవడానికి ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు. This is what God did with Joshua. దేవుడు యెహోషువకు ఆ విధంగా చేశాడు. When He called him, ఆయన పిలిచినప్పుడు He said, I am with you. నేను నీతో ఉన్నానని యెహోషువకు చెప్పాడు. Giving strength to defeat all the enemies. శత్రువును ఓడించడానికి శక్తిని దేవుడు ఇస్తానన్నాడు. God gave him ideas, strategy, plans. దేవుడు ప్లాన్లు స్ట్రాటజీ అన్ని యెహోషువకు ఇచ్చాడు నాయకుడిగా. God gave him so much favor. దేవుడు ఎంతో దయను ఆయనకు ఇచ్చాడు. People support. ప్రజలు సహకరించారు. These all God will give it to you. ఇవన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. Even to Abraham, when God called him, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు he got favor from
the different nationalities. అనేక జనాంగముల నుంచి అతనికి సహకారం అందింది. Isaac, called by God, ఇస్సాకును దేవుడు పిలుచుకున్నాడు. received favor from different nationalities. అనేక జనాంగం నుంచి అతను దయను పొందాడు. Joseph, called by God, యోసేపును దేవుడు పిలుచుకున్నాడు. received favor from kings and other rulers. ఫరో నుంచి అనేక అధికారుల నుంచి అతడు ఫేవర్ పొందాడు. Jacob, called by God, యాకోబును దేవుడు పిలుచుకున్నాడు. received favor from his brother. తన సహోదరుల నుంచి అతను పొందాడు సహకారం. This morning God is speaking to you clearly. ఈ ఉదయకాలంలో స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Please surrender yourself completely and get to know his will. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని If you దేవుని యొక్క చిత్తము get తెలుసుకోండి. the will of God, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోండి. the favor of God is yours. దేవుని యొక్క దయ మీదై ఉన్నది. The support of the people is yours. ప్రజల యొక్క సహకారం మీదై ఉన్నది. The blessing belongs to you. ఆశీర్వాదము మీదై The ఉన్నది. anointing belongs to you. అభిషేకము మీకు చెంది ఉన్నది. God's grace and mercies belongs to you. దేవుడి కృప దయ మీతో ఉన్నది. Somebody receive it this ఈ morning. ఉదయకాలంలో పొందుకోండి మీరు. Hallelujah. హల్లెలూయా. The Lord is speaking to you, my beloved people. ప్రియులారా దేవుడు మీ హృదయములతో మాట్లాడుతున్నాడు. After receiving strength from the Lord, this is very important. The third thing what David did is he trusted the Lord for rest of the thing. అయితే దేవుడు దావీదు ఏం చేశాడంటే అది దేవుడి నుంచి పొందుకున్న తర్వాత మిగతా అంతయు దేవుని మీద ఆనుకొని ఉన్నాడు. He trusted Lord himself. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. One of the favorite passage from this I like the most when we read 1 Samuel chapter 30 verses 9 and 10. It talks about David and his 600 men with him came to the Basar river. మరి దావీదును అతనితో పాటు 600 మంది బెసోరు వాగుగట్టుకు చేరి ఉన్నారు. Where some of the men stayed, David and 400 men kept up the chase. అయితే 200 మంది ఆ వాగు దగ్గర నిలిచిపోయారు. మిగతా 400 మంది యోధులతో దేవుడు ముందుకు వాళ్ళని తరుముకుంటా వెళ్ళాడు. The other 200 men stayed behind because they were too tired to cross the river. అయితే ఆ వాగు దాటలేక 200 మంది యోధులు మరి నిరసించి అక్కడే ఉండిపోయారు. This is very interesting for me. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. 600 people were going with David. దావీదుతో 600 మంది తరుముతా వెళ్ళారు. But 200 people stayed back. 200 మంది ఆ వాగు దగ్గర నిలిచిపోయి ఉన్నారు. Remember, this is, make a note of it. Remember, when you try to fulfill God's will, some people may quit. అయితే మీరు ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒక దేవుని చిత్తమును అనుసరించి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కొంతమంది వదిలిపెట్టవచ్చు. But you don't have to worry for that. దాని గురించి మీరు ఏమి కంగారు పడాల్సిన పని లేదు. Many people worry a lot. చాలా మంది ఎంతో కంగారు పడతారు. This is what happened with me as well. నాతో కూడా అట్లా జరిగి ఉన్నది. 20 years ago when I started the ministry, so many people started with me. 20 సంవత్సరాల ముందు మరి ఈ యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నాతో పాటు దేవుని వెంబడించారు. It is like a bus when we start. ఒక బస్సు లాగా మరి మనం మొదలు పెట్టినప్పుడు so many people will join with us for the travel. బస్సులో మరి ప్రయాణించడానికి తోటి ప్రయాణికులు చాలా మంది బయలుదేరతారు. Only the driver and the conductor will reach the end. కండక్టర్ డ్రైవర్ మాత్రం చివరి వరకు వెళ్తారు. All other people will get down in between. మార్గ మధ్యలోనే ప్రజలందరూ దిగిపోతా ఉంటారు. The same way, అదే విధంగా the people who started with you may not will be with you. మరి ప్రయాణం మీతో మొదలు పెట్టిన వారు మధ్యలో చివరి వరకు మీతో ఉండకపోవచ్చు. Some people will tell that I will be with you forever. కొంతమంది మీతో అనొచ్చు, నీతో మరి ఎప్పటికే మీతో ఉంటానని అనొచ్చు. I like another word very much. It's written in the Bible that even if you search them, you will not find out. బైబిల్లో చెప్పిన విధంగా మీరు వెతికినను వాళ్ళు కనపడరు అన్నట్టుగా. You cannot get them anymore. వాళ్ళు మీకు మరి ఇప్పుడు మీకు కనపడరు వాళ్ళు. And some people promised me in the beginning, we will never forget you, we will pray for you throughout our life. మరి ఆరంభంలో కొంతమంది నాతో మరి ఈ విధంగా ప్రామిస్ చేశారు, మరి నా జీవితాంతం మీ కొరకు ప్రార్థిస్తామని. When I met them recently, I asked, do you remember me? They asked me, who are you? ఈ మధ్య కాలం వారు కలిసినప్పుడు వారిని ప్రార్థిస్తున్నారు అడిగితే నువ్వెవరు అని అడిగారు. Some people promised me when I came to Delhi, oh, you are going to do wonderful missionary work and throughout my life I will support you. కొంతమంది ఆరంభంలో నాతో చెప్పారు, నువ్వు మిషనరీ వర్క్ చేస్తున్నావు, నా జీవితాంతం నీకు సహకరిస్తామని. Financially I will support you. మరి డబ్బు పరంగా నేను మీకు సహాయం చేస్తానని చెప్పారు. The great thing is now I am supporting them. విషయం ఏంటంటే ఇప్పుడు నేను వారికి సహాయం చేయవలసి వస్తుంది. It is not their bad,
they have a limitation. వారికి చెడ్డ ఉద్దేశం కాదు కానీ వారికి పరిమితులు ఉన్నాయి. Though they are good, they have a limitation. వారు మంచివారే కానీ వారికి పరిమితులు ఉన్నాయి. They cannot do more than that. వారు అంతకన్నా ఎక్కువ చేయలేరు. I would have promised some people, but I could not keep my promise all the time because I have my own limitation, my own issues. మరి నేను ఎవరికైనా మరి ప్రామిస్ చేసినప్పటికీ నాకు ఉన్న పరిమితులు బట్టి నేను నా సమస్యలు బట్టి నేను పూర్తిగా But చేయలేకపోవచ్చు. I always try to fulfill the promise what I promise to the people. అయితే నేను వాగ్దానం చేసి నెరవేర్చడానికి నేను సాయశక్తిలో ప్రయత్నిస్తాను. Many people started with me, they all left. మరి ఎంతో మంది ప్రయాణం 20 సంవత్సరాల ముందు ఆరంభించారు కానీ మధ్యలో Some రాలిపోయారు. of the young people in our church, they told me that we will die with you, pastor. కొంతమంది యవనస్తులు పాస్టర్ గారు మీతో పాటు మేము కూడా అవసరమైతే చేస్తామని కూడా అన్నారు. They left and started new ministry. వారు మరి విడిచిపెట్టి మరి సొంతగా Praise God for that. I దేవునికి love that because దేవునికి స్తోత్రం. they should have a good ministry. వారు మంచి మరి సేవలు చేస్తున్నారు. దేవునికి They are స్తోత్రం. not bad people, they are good, but it's all like emotional talk. వారు చెడ్డవారని కాదు కానీ మరి ఇమోషనల్ గా మాట్లాడతారు. So don't worry, if the people quit, the people are leaving you, no problem. కాబట్టి మార్గ మధ్యంలో మిమ్మల్ని విడిచిపెడితే మీరు దాని గురించి ఏమి కంగారు పడవలసిన పని లేదు. And only thing that the Lord is with you forever and ever. అయితే అంతము వరకు మీతో ఉండేవాడు ఆ దేవుడే. Until you die, he will be with you. మీ మరణం పర్యాంతం వరకు ఆయన మీతో ఉంటాడు. Until he fulfill the promise, he will never leave you and never forsake you. ఆయన మీ pట్ల ఉన్న సంకల్పము నెరవేర్చే వరకు Put in your ఆయన hearts మీతో very ఉంటాడు. strongly, isn't it? ఇది మీ హృదయంలో గట్టిగా I భద్రపరచుకోనండి. believe the Lord is speaking to you. నేను నమ్ముచున్నాను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. So when you started, so many people started with you, but they left. మరి ఎంతో మంది ప్రయాణం మీతో ఆరంభించారు కానీ మధ్యలో వెళ్ళిపోయారు. Some went to Telangana, some went to Andhra Pradesh. కొందరు ఆంధ్ర వెళ్ళారు, కొందరు తెలంగాణ వెళ్ళిపోయారు. You are still here because you have a vision. మీకు ఒక విజన్ ఉంది కాబట్టి మీరు ఇంకెక్కడే Who ఉన్నారు. went to Telangana, Andhra Pradesh, they have different vision వారు మరి అటువైపు తెలంగాణ ఆంధ్ర వెళ్ళారు, వారికి వేరే ఒక మార్గదర్శకం ఉంది. to fulfill it. అది నెరవేర్చబడాలి. Don't worry. మీరేం కంగారు పడవద్దు. If when you try to fulfill God's will, some people may quit. మీరు You don't have to worry for that. మరి మీరు దేవుని సంకల్పం నెరవేర్చడానికి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో కొంతమంది విడిచిపెట్టినను మీరు కంగారు పడవలసిన పని లేదు. But what you supposed to do is, అయితే మీరు చేయవలసిన విషయం ఏంటంటే Psalm 37 verse 5 says, కీర్తనలు 37:5 చెప్తుంది, depend on the Lord, trust him and he will take care of you. కీర్తనలు 37:5 రాయబడి ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Trust our Lord completely. దేవుని పూర్తిగా నమ్మండి. That's what David did. దావీదు అదే చేశాడు. The first one, he surrendered himself completely. మొదటగా తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. The second, he received strength from the Lord. రెండవదిగా దేవుని నుంచి శక్తి పొందుకున్నాడు. The third one, he trust the Lord for rest of the things. అయితే మిగతా అన్ని విషయంలో దేవుని మీద ఆయన ఆధారపడి నమ్ముకున్నాడు. 200 people left him. 200 మంది విడిచిపెట్టారు. Still he is trusting the Lord, moving further. ఆయనను ముందుకు సాగిపోవటకు దేవుని యందు నమ్మకించాడు. Because he has the vision. ఎందుకంటే ఆయనకు ఒక దూరదృష్టి ఉన్నది. He has the word from the Lord. ఎందుకంటే ఆయన దేవుని యందు వాక్కు పొంది ఉన్నాడు. Nothing will stop him. ఏది ఆయన ఆపలేదు. If God has given you the word, God has given you the vision, God has given you the goal, nothing is going to stop you. దేవుడు గనుక మీకు మరి ఏమి చేయవలనదో ఆ గోల్ ని విజన్ మీకు ఇచ్చి ఉంటే ఏది మిమ్మల్ని ఆపలేదు. You will continue and you will chase it and you will get it. మీరు తరుముతారు, దాన్ని మీరు అనుకున్నదాన్ని సాధించగలుగుతారు. Psalm 32 verse 8 says, in English when we read NCV translation, I like it. It says that I will make you wise and show you where to go. 32వ కీర్తన 8వ వచనం చెప్తుంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. Hallelujah. హల్లెలూయా. See, when David was moving to fulfill what God has told him, this is what Bible says, I will make you wise. మరి దావీదు మరి వారిని తరుముతా ముందుకు వెళ్తున్నప్పుడు మరి ఈ వాక్యం ఇక్కడ చెప్పుతున్నది, దేవుడు ఆలోచన చెప్పుతాడట. Not only wise, I will show you where to go. ఆయన ఆలోచన చెప్పడమే కాదు, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదని అన్నాడు. It would have been a great challenge for David, do you know? Because
the enemies, they kidnapped all their wives and children. ఇది దావీదుకి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే చూసారు కదా మీరు, దావీదు యొక్క భార్యలు పిల్లల్ని ఎత్తుకొని పోయారు. Which way they went, he do not know. ఆయన వాళ్ళు ఇటుకుండా ఎత్తుకొని పోయారో ఈయనకి తెలియదు. But Bible says, and I show you where to go. అయితే కీర్తనలు 32:8 రాజుంది, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదని అంటుంది. That's what Lord show him the great way. ఆ విధంగా మార్గమును దేవుడు చూపించాడు. Hallelujah. హల్లెలూయా. He reached the place. ఆ యొక్క ప్రదేశము చేరుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. If you look at the situation, you will be disappointed. మరి పరిస్థితులను చూస్తే మీరు నిరుత్సాహపడవచ్చు. But look at Jesus all the time. అయితే అన్ని వేళలా యేసును చూడండి. This problem is smaller than our God. ఈ యొక్క సమస్య ఏదైనా సరే దేవుని కన్నా చాలా Our God is bigger than the problem. మన దేవుడు ఈ సమస్య కంటే చాలా 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 పెద్దవాడు. If you read verses 17, 18 to 20, 17, 18, 19, 20 చదివితే the Bible says, బైబిల్ చెప్తున్నది, and that David reached the place where he supposed to. దావీదు ఎక్కడికి చేరవలసినదో అక్కడికి చేరాడని. He got all his men and women, children, old people, all his material. He rescued and came back. ఆయనకి చిన్నది సమస్తము, ఆడవారనేమి, పిల్లలు, పెద్దలు, గనులు, అల్పులు సమస్తమును, తన సంపద అంతయు మొత్తము తిరిగి పొందాడు. My beloved people, ప్రియులారా, the Spirit of the Lord is speaking to you. దేవుని యొక్క ఆత్మ మీతో చెప్పుచున్నది. You may lose something now. ఈ ప్రస్తుతానికి మీరు కొంత పోయినట్టుగా మీకు ఉండొచ్చు. It looks like you are losing. మీకు అనిపించవచ్చు మీరు కొంత కోల్పోతున్నారని. Job is going away from you. ఉద్యోగం మీ నుంచి పోతున్నదన్నది. Opportunities going away from you. అవకాశములు పోతున్నాయని అనుకోవచ్చు. Blessings are going away from you. ఆశీర్వాదాలు పోతున్నాయి అనుకోవచ్చు. The Spirit of the Lord is speaking to you. దేవుని ఆత్మ మీతో బోధించున్నది. You will regain everything. నువ్వు సమస్తమును తిరిగి You పొందెదవు. will rescue back everything. పోగొట్టుకున్నది మొత్తము తిరిగి రాబట్టగలుగుతావు. Get it back everything. నీకు పోయినదంతా నీకు పొరిగిందంతా తిరిగి పొందబోతున్నావు. Receive the word from the హల్లెలూయా. Lord this దేవుని morning. వాక్కును పొందండి. Receive the word from the Lord from this morning. దేవుని నుంచి వాక్కు పొందండి ఈ You ఉదయకాలన. will rescue back. మీ మొత్తము మీరు తిరిగి You పొందెదరు. will receive it back మీరు తిరిగి పొందెదరు. with the double portion of the 2 blessing. వంతులుగా 2 వంతుల ఆశీర్వాదం పొందెదరు. You lost just one. మీరు ఏదో ఒకటి మీరు కోల్పోవచ్చు. The Lord will give with the double portion. అయితే దేవుడు మీకు 2 అంతలుగా ఇవ్వబోతున్నాడు. What Job lost it, యోబు ఏదైతే he పోగొట్టుకున్నాడో received with the double portion. ఆయన 2 అంతలుగా తిరిగి The పొందాడు. same way the Lord Almighty God is going to bless you. అదే విధంగా ఒక సర్వశక్తి గల దేవుడు మీకు మిమ్మల్ని 2 అంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. Would you like to surrender yourself? మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నారా? Would you like to receive strength from the Lord? దేవుడి నుంచి శక్తి పొందగలుగుతున్నారా? Would you like to trust the Lord completely? పూర్తిగా దేవుని నమ్ముతున్నారా? Your life will be changed. మీ యొక్క జీవితంలో మారిపోతాయండి. I'm going to pray for you all. మీ కొరకు ప్రార్థించబోతున్నాను. This is very important time. ఇది చాలా ముఖ్యమైన సమయము. And if possible, kneel down మరి మీకు అవకాశం ఉంటే దయచేసి మోకాళ్ళు ఉంచండి. and pray. మోకాళ్ళని దేవుళ్ళు ప్రార్థించండి. Receive మోకాళ్ళ నుంచి ప్రార్థించి దేవుడి నుంచి the పొందండి. word from the Lord. దేవుడి నుంచి వాక్యం విన్నారు కదా, The Lord wants to speak to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Submit your ways. మీ యొక్క మార్గములు దేవునికి అప్పగించుకోనండి. Surrender Him completely. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. Completely surrender. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. Tell Him, Lord, I commit myself, my spirit, my soul and my body. దేవునితో చెప్పండి, నా ఆత్మ, దేహము, శరీరము, ఆత్మ సమస్తము నీకు అప్పగించున్నాను ప్రభువా. 20 years ago I submitted. 20 సంవత్సరాల ముందుగా నేను దేవునికి సమర్పించుకున్నాను. Like a ordinary person, I submitted everything to the Lord. ఒక సామాన్యమైన వ్యక్తిగా సమస్తమును దేవునికి సమర్పించుకున్నాను. I told Lord, whatever is mine is yours, God. ప్రభువా, నాకు చెందిన సమస్తము నీది ప్రభువా. I need word from you. నీ నుంచి వాక్కు పొందాలి ప్రభువా. I need word from you. నీ నుంచి వాక్కు పొందాలి ప్రభువా. And the Lord gave me the word. దేవుడు నాకు వాక్కు ఇచ్చాడు. Then I told the Lord, నేను దేవునికి చెప్పాను, I don't have any strength. నాకు శక్తి లేదు I ప్రభువా. don't have any strength to face this world. ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటే నాకు శక్తి లేదు ప్రభువా. Give me strength, God. నా ప్రభువా, నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా. God gave me resources, దేవుడు నాకు వనరులు ఇచ్చాడు, people, ప్రజలను ఇచ్చాడు, support. ప్రజలకు సహకారం ఇచ్చాడు. I never forgot my God. నేను నా దేవుడిని ఎన్నడూ మరవలేను. I trusted Him completely. సంపూర్ణంగా ఆయన నిన్ను నమ్ముకున్నాను. Still I trust Him.
ఇంకాను ఆయన నమ్ముకొనుచున్నాను, Still I trust Him. ఇంకను నమ్ముకొనుచున్నాను. Even today I trust Him. ఈ దినము వరకు నేను ఆయన నమ్ముకొనుచున్నాను. Today I trust Him. ఈ దినం ఆయన నమ్ముకుని ఉన్నాను. Every day morning 4 o'clock when I come to the presence of the Lord, ప్రతిరోజు ఉదయకాలం 4 గంటల దేవుని సన్నిధికి వచ్చినప్పుడు I kneel down and this is what I confess. I trust you, Jesus. నేను దేవుని యందు ముందు నా మోకాళ్ళ నుండి ప్రభువా Jesus, అని without నమ్ముచున్నాను. you I can do nothing. ప్రభువా నువ్వు లేకుండా నేను ఏమీ I చేయలేనయ్యా. trust you, Lord. Trust you, Lord. Trust you, ప్రభువా Lord. నేను నమ్ముచున్నాను ప్రభువా. Whenever I say I trust you, Lord, I am nothing. నేను ప్రభువా నేను నమ్ముచున్నానని చెప్పినాను, నేను ఏమీ లేదు Lord ప్రభువా. always speaks to me. Since you know my name, since you love me, since you trusted me, I will keep you in a place. నీవు నన్ను నమ్ముచున్నావు కనుక నేను ఉన్న స్థలంలో నిలబెట్టబోచున్నా అన్నాడు. And he is continuously raising me. ఆ విధంగా ప్రభువు నన్ను దినదినము ఉన్నత స్థితిలోకి తెచ్చున్నాడు. The same Lord God is with you. అదే దేవుడు మీతో కూడా ఉన్నాడండి. He is speaking to some of the people. కొందరితో మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. Don't worry, my beloved. దేని గురించి కంగారు పడకండి. The Lord is blessing you. ప్రభువు మిమ్మల్ని దీవించబోచున్నాడు. He is with you right now. ఆయన మీతో ఉన్నాడు. Do you feel that you are losing something? మీరు మరి ఏదో మీరు కోల్పోతున్నారని అనుకుంటున్నారా? Maybe this is a time to lose something. బహుశా ఈ యొక్క సమయం మీరు కొంత కోల్పోయినా పర్వాలేదు. But the time is going to come అయితే ఒక సమయం రాబోచున్నది. to receive double portions of the blessing. రెండంతలుగా మీరు ఆశీర్వాదం పొందబో సమయం రాబోచున్నది. You lost your respect. మీ యొక్క మరి సమాజంలో మీ యొక్క రెస్పెక్ట్ పోయి ఉండొచ్చు. You lost your blessings. మీ యొక్క ఆశీర్వాదం పోయినట్టు అనిపించవచ్చు మీకు. Now I speak over you the blessings. ఆ ఆశీర్వాదం మీ మీద మాట్లాడబోచున్నాను. The reputation. మీకున్న పేరు Regain it now. మీరు తిరిగి పొందబోచున్నారు. Regain the blessings. దేవుని ఆశీర్వాదం తిరిగి Regain పొందబోచున్నారు. the anointing. దేవుని యొక్క శక్తి అభిషేకం పొందండి. Regain the anointing. మీ యొక్క అభిషేకం తిరిగి పొందండి. Regain the double portions of the blessings. ఒక ఆశీర్వాదం రెండింతలుగా మీరు The Lord పొందండి. is blessing you now. ప్రభు మిమ్మల్ని The ఆశీర్వదించున్నాడు. Lord is blessing you now. ప్రభు మిమ్మల్ని ఇప్పుడు ఆశీర్వదించబోతున్నాడు. Get it, my beloved. పొందండి, దేవుని నుంచి పొందుకోండి. Get it, my దేవుని నుంచి పొందుకోండి ప్రియులారా. Father God, I bless my beloved brothers and sisters. ప్రభు ఆ సహోదరులను దీవించుచున్నాను ప్రభువా. Bless them, oh God. ప్రభువా మీరు ఆశీర్వదించండి. Lord, let them receive word from you. ప్రభువా నీ నుంచి ప్రతివారు వాక్కు Give పొందవలను them the ప్రభువా. encouragement, oh ప్రభువా God. వారిని మీరు ధైర్యం తెప్పించండి ప్రభువా. Give them the blessings, oh God. ప్రభు ఆశీర్వాదం తేయండి Let ప్రభువా. them continuously trust you. ప్రభువా నీ మీద వారి జీవితాంతం Now, అనుకున్నట్లు Lord, I చేయండి. pray for the people, those who are sick. ప్రభువా మరి ఈ సమయంలో బలహీనము కొరకు Any ప్రార్థిస్తున్నాను. kinds of sick. ఏ విధంగా రోగం ఉన్నప్పటికీ From the head to the bottom, you ప్రభా touch them. నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు ముట్టండి ప్రభువా. Cleanse them with your precious blood. ప్రభా నీ అమూల్యమైన రక్తంతో వారిని కడగండి. Give them your strength. నీ యొక్క శక్తినివ్వండి ప్రభువా. Heal them completely. స్వస్థపరచండి ప్రభువా. All the kidney problems, కిడ్నీ liver ప్రాబ్లం, problems, లివర్ heart ప్రాబ్లం ఉన్న problems. వారికి, హార్ట్ ప్రాబ్లం ఉన్న Let them be healed completely. సంపూర్ణంగా Some స్వస్థపరచండి. people, let them receive healing in the spine. ఒక స్పైనల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ హీలింగ్ ఇవ్వండి ప్రభువా. Let them receive the healing anointing on their head. ప్రభువా వారి నెత్తి మీద ప్రభువా మీ యొక్క ఆశీర్వాదం Touch పొందండి. every one of them, oh God. సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభువా. Now, Lord, you be with them, keep them away from the ప్రభువా coronavirus. ఈ యొక్క వైరస్ నుంచి వారిని దూరంగా భద్రపరచండి. Name of Jesus, we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen and amen. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of Father, the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore and evermore. Amen. Amen. And amen. Let us sing this chorus before we close this session. Always what we sing in our church. Hallelujah. 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 May the Lord bless you and keep you, my beloved people. This, once again, I wanted to really thank you, each and every one of you. ఈ సమయం ముందు మీ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియపరుచున్నాను. You know, when the lockdown just started, I was thinking that how we are going to manage our church. మరి లాక్డౌన్ ఆరంభమైనప్పుడు మరి చర్చిని మేనేజ్మెంట్ ఎట్లా జరగబోతుందని నేను కొంచెం ఆందోళనగా To run ఉన్నాను. our ministry, it cost lot and lot. మన మినిస్టర్ నడిపిస్తాకి ఎంతో ఆర్థిక అవసరం. Paying the rent, paying the salary of the staffs, everything is a big challenge. మరి ఇల్లు బాడుగ కట్టడము, స్టాఫ్ కి సాలరీస్ ఇవ్వటము
గొప్ప ఛాలెంజ్తో కూడి From the ఉన్నది. bottom of the heart, I wanted to thank you all. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు Even తెలియపరుస్తున్నాను. though during this pandemic, ఈ యొక్క తెగులు సమయంలో కూడా you are so faithful to pay your tithes and offerings. మీ యొక్క దశమ భాగములు, మీ యొక్క విరాళములు ప్రభువుకి ఇచ్చేటకు మీరు ఎంతో నమ్మకంగా With ఉన్నారు. that, we could really bless our ministry. ఆ విధంగా మన యొక్క మినిస్ట్రీ ఆశీర్వదింపబడి I ఉన్నది. thank you very much. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు Continuously తెలుస్తున్నాను. support the ministry. మీరు మీ యొక్క సహకారం అందించండి. The Lord will bless you more and more. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించను. We love you. We pray for you all. మీ కొరకు ప్రార్థిస్తున్నాను. And we'll meet sooner in the presence of the Lord together, face to face. మరి ఇన్ పర్సన్ మనం అందరము దేవుని సన్నిధిలో కలుసుకునే సమయం రాబోతున్నది. Very important announcement. ముఖ్యమైన ప్రకటన, Coming Wednesday, వచ్చే బుధవారము we are going to have online communion service. ఆన్లైన్ కమ్యూనియన్ సర్వీస్ బుధవారం జరగబోతున్నది. Because many of the people are asking me this. చాలా మంది ఈ విషయం గురించి నన్ను అడుగుతున్నారు. So how I am going to do, Srijan will tell you during the prayer meetings. మరి ప్రేయర్ మీట్ లో సృజన్ గారు ఏ విధంగా జరగబోతున్నదో వివరాలు మీకు తెలియపరుస్తారు. The Lord will bless you more and more. దేవుడు మమ్మల్ని మరింతగా దీవించును God bless గాక. you. Take care. ఆమేన్. Bye-bye.